హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోల్కొండ సుల్తాన్ల రాజుల గురించి, వాళ్ళ పాలనా క్రమం గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకున్నాము. ఫస్ట్ సుల్తాన్ పేరు ఎవరండి? కులీ కుతుబ్ ఉల్ ముల్క్. కులీ కుతుబ్ ఉల్ ముల్క్. ఈయన పరిపాలనా కాలం క్రీస్తు శకం 1518 నుంచి క్రీస్తు శకం 1543. ఇతని యొక్క విశేషాలు ఏంటి? తినను తెలంగాణ తరీఫ్దార్ అంటారు. అలాగే కుతుబ్షాహీ వంశస్థాపకుడు. అలాగే శ్రీకృష్ణదేవరాయలకు అచ్యుతరాయలకు సమకాలికుడు. ఎవరండి? కులీ కుతుబ్ ఉల్ ముల్క్. నెక్స్ట్ సెకండ్ వన్, జంషీద్ కులీ కుతుబ్ షా. జంషీద్ కులీ కుతుబ్ షా. ఇతని పాలనా కాలం 1543 నుంచి 1550 వరకు. సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ యొక్క కుమారుడు. ఇతనెవరు? జంషీద్ కులీ కుతుబ్ షా ఎవరండి? సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ యొక్క కుమారుడు. ఇతను తండ్రిని దారుణంగా హత్య చేయించి సింహాసనం ఎక్కాడు. ఎవరండి? జంషీద్ కులీ కుతుబ్ షా. ఎవరి కుమారుడు? కులీ కుతుబ్ ఉల్ ముల్క్ యొక్క కుమారుడు. నెక్స్ట్ థర్డ్ వన్, సుభాన్ కులీ కుతుబ్ షా. సుభాన్ కులీ కుతుబ్ షా. ఇతని పాలనా కాలం 1550. తను 5 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కాడు. ఎన్నేళ్ల వయసులో? 5 ఏళ్ల వయసులో. ఎన్ని నెలలు పాలన చేశాడు? 7 months ఓన్లీ. ఎవరండి? సుభాన్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇతని పాలనా కాలం 1550 నుంచి 1580 వరకు. ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎవరికి సమకాలికుడు? అక్బర్కి సమకాలికుడు. ఇతడు కళాభిమాని మరియు దౌత్య సంబంధాలను నెలకొల్పాడు. ఎవరండి? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మహ్మద్ కులీ కుతుబ్ షా. మహ్మద్ కులీ కుతుబ్ షా. ఇతని పాలనా కాలం 1580 నుంచి 1612 వరకు. ఈ మహ్మద్ కులీ కుతుబ్ షా విశేషాలు ఏంటి? హైదరాబాద్ నగర నిర్మాత. ఆయన చార్మినార్ని నిర్మించింతనే. నెక్స్ట్ ఈయన సాహిత్య ప్రియుడు. ఎవరండి? మహ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ మహ్మద్ కుతుబ్ షా. ఇంతకుముందు మహ్మద్ కులీ కుతుబ్ షా, ఇప్పుడు మహ్మద్ కుతుబ్ షా. ఇతని పాలనా క్రమం 1612 నుంచి 1626 వరకు. నెక్స్ట్ ఇతని విశేషాలు ఏంటిది? మహ్మద్ కుతుబ్ షా ఒక విశేషాలు, గోల్కొండ రాజ్యంపై మొఘల్స్ దాడులు ఆరంభం. ఈయన పాలనా క్రమంలోనే, ఈయన పాలన చేస్తున్నప్పుడే గోల్కొండ రాజ్యంపై మొఘల్స్ దాడులు చేయడం ఆరంభం స్టార్ట్ అయింది. ఎవరి కాలంలో? మహ్మద్ కుతుబ్ షా కాలంలో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా. ఇతని పాలనా కాలం 1626 నుంచి 1672 వరకు. ఇతని విశేషాలు చూద్దాము. ఎవరిదండి? అబ్దుల్లా కుతుబ్ షా. ఇతను షాజహాన్, ఔరంగజేబుకు సమకాలికుడు. ఇతను మొఘల్స్ దాడులు ఇతని కాలంలో మొఘల్స్ యొక్క దాడులు గోల్కొండపై తీవ్రతరం అయ్యాయి. ఇంతకుముందు రాజు ఉన్న టైంలో ఆరంభం అయ్యాయి. ఎవరు? కుతుబ్ షా కాలంలోనేమో మహ్మద్ కుతుబ్ షా కాలంలోనేమో మొఘల్స్ దాడులు స్టార్ట్ అయ్యాయి. ఈ అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో మొఘల్స్ దాడులు గోల్కొండపై తీవ్రతరం అయ్యాయి. నెక్స్ట్ ఎయిత్ వన్, అబుల్ హాసన్ తానీషా. అబుల్ హాసన్ తానీషా. ఇతని పాలనా క్రమం క్రీస్తు శకం 1672 నుంచి క్రీస్తు శకం 1687 వరకు. ఇతని యొక్క విశేషాలు చూద్దాము. చిట్ట చివరి గోల్కొండ సుల్తాన్. ఎవరండి ఇతను? అబుల్ హాసన్ తానీషా. ఇతను చిట్ట చివరి గోల్కొండ సుల్తాన్. ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించాడు. ఎవరి కాలంలో? అబుల్ హాసన్ తానీషా కాలంలో ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించాడు. ఇతని రెవెన్యూ అధికారి ఎవరండి? కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న ఏం చేశాడు? భద్రాచలంలో శ్రీరాముని గుడిని కట్టించారు. ఇతని మేనమామలు ఎవరండి? అక్కన్న, మాదన్నలు ఈ అబుల్ హాసన్ తానీషా దగ్గరనే పనిచేశారు. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్,
share and subscribe to my channel.